నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దశావతారం మూర్తి మహావిష్ణువు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించి తిరుమల తిరుపతిలోని సప్తగిరులపై కొలువుదీరి కలియుగ దైవంగా భాసిల్లుతున్నాడు. అందరివాడుగా భక్తుల మదిలో ఓలలాడే ఆ గోవిందుడు అనేక నామాలతో ఆరాధించబడుతున్నాడు, పూజించబడుతున్నాడు. భక్తుల మొరాలకించి వరాలిచ్చే వైకుంఠవాసుడు మన శ్రీనివాసుడు. భక్తుల దగ్గరికే దైవం అన్నట్లుగా ఊరూరా వెలిశాడు వడ్డికాసులవాడు. 1000 నామాల స్వామి పూజలు అందుకుంటున్న ఏడుకొండలవాడు మీసాల వెంకన్నగా కైకలూరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కృష్ణా జిల్లా కైకలూరులో మీసాల వెంకన్నగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అత్యంత ప్రత్యేకతను సంతరించుకుంది. మెలితిరిగిన మీసాలతో భక్తులకు దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్రను, ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. త్రేతాయుగాన దశరథుని ఇంట జనించి లోకానికి ధర్మ పరిపాలనను అందించిన రఘుకుల తిలకుడు, అవతార పురుషుడైన శ్రీరామచంద్రమూర్తిని ఆరాధిస్తున్నాం. ద్వాపరయుగమందు యశోదాదేవి గర్భాలయం నుంచి భువిపై అవతరించి గీతా సారాంశాన్ని లోకానికి బోధించి మానవజాతి మనుగడకు సుమధుర మార్గాలను చూపిన మార్గదర్శి, అధర్మం నుంచి ధర్మాన్ని రక్షించిన జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మని పూజిస్తున్నాం. అలాగే కలియుగంలో భక్తజనులందరినీ పలు విధాల ఆపదల నుంచి కాపాడి విముక్తిని కలిగించి మోక్షాన్ని ప్రసాదించే ఆపద మృక్కుల వాడిని శ్రీ వెంకటేశ్వరునిగా కొలుస్తున్నాం. ఎక్కడ ఏ పేరుతో కొలిచినా, పూజించినా, ఆరాధించినా భక్తజన కోటికి దర్శనమిచ్చే రూపం ఒక్కటే. ఆ రూపమే విష్ణు రూపం. ఆ మహావిష్ణువే లోక కళ్యాణార్థమై నేటి యుగాన పవిత్ర తిరుమల సప్తగిరులపై శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, భక్తుల మొరలాలకించిన వెంకటరమణుడు ఊరూరా వాడవాడల్లో కొలువు తీరి భక్తులచే విశేష పూజలందుకుంటున్నాడు. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా ఆరాధింపబడుతూ 1000 నామాలతో నిత్యం పూజించబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన కైకలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అత్యంత పవిత్ర ఆలయంగా విరాజిల్లుతోంది. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. కృష్ణా జిల్లా కైకలూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇటు స్థానిక భక్తుల మదిలో, అటు పలు ప్రాంతాల భక్తుల మదిలో పవిత్ర పుణ్యధామంగా అలరారుతోంది. క్రీస్తు శకం 1550వ సంవత్సర కాలంలో శాతవాహనులు ప్రాంతం కైంకర్యపురి. చరిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన కైంకర్యపురి నేటి కైకలూరుగా ప్రాచుర్యంలోకి వచ్చినట్టు నాటి చరిత్ర ఆధారాత్రేయ గోత్ర సంభూతుడైన
ఖండేల్రాయుడు అనే దాత ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యోత్సవ, మాసోత్సవ, పక్షోత్సవ, వర్షోత్సవ పూజలు ప్రతి ఏటా జరిగేవట. నేటికి ఆలయ అర్చకులు ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తుండడం మరో విశేషం. వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం పుణ్యఫల ప్రదాయకం, ఆనంద సిద్ధిదాయకంగా భావించి భక్తజనులు తరిస్తుంటారు. అంతటి పురాతన చరిత్ర గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కృష్ణా జిల్లాలోని కలిదిండి, శ్రీకాకుళం, శోభనాచలం, ఏలూరు, కోరకొండతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది క్షేత్రాలు హద్దులుగా ఉన్నాయన్నది సైతం చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. పలు ఆసక్తికర విషయాలకు నిదర్శనంగా కైకలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అలరారుతోంది. స్వామివారి దేవస్థానంలో వెలిసిన మీసాల వెంకన్న స్వామి దర్శనాన్ని, స్వామివారికి నిర్వహించే పూజా విశేషాలను, అర్చనలను గురించి తెలుసుకుందాం. మీసాల వెంకన్న స్వామివారి ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. భక్తజన సంరక్షణ కోసం కలియుగ దైవంగా అవతరించి భక్తుల మదిలో కోర్కెలు తీర్చే కొండంత దైవంగా పలు ఆలయాల్లో కొలువు తీరి 1000 నామాలతో శ్రీ వెంకటేశ్వరుడు ఆరాధించబడుతున్నాడు. శేషాచల శిఖరాల కలశము కాంచిన చాలును బ్రతుకే ధన్యము, కాంచిన చాలును బ్రతుకే ధన్యము. ధగ ధగ జిలుగుల స్వర్ణ గోపురం పాపపు చీకటి బాపే కిరణము, పాపపు చీకటి బాపే కిరణము. అంతటి మహిమాన్విత మూర్తి మీసాల వెంకన్నగా వేంచేసిన కైకలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎనలేని విశిష్టతను సంతరించుకుంది. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. భక్తులకు ముందుగా ఆలయ ముఖద్వారంపై గోవిందుడు దర్శనమిస్తాడు. ముఖద్వారానికి ఎడమవైపున గల చిన్న మందిరంలో వేంచేసిన పార్వతీ తనయుడు ఆదిపూజ్యుడు శ్రీ వినాయక స్వామి వారు దర్శనమిస్తాడు. ఆ తరువాత ప్రధాన ఆలయ గర్భాలయంలో మెలితిరిగిన మీసాలతో శంకు చక్రధారి అయి అభయహస్తం చూపుతూ శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ అర్చకులు మీసాల వెంకన్నకు పలు పూజలు నిర్వహించి కర్పూర హారతి సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అక్కడి అర్చక స్వాములు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీస్సులు అందజేస్తారు. నీడ నుండి చీరలమ్మే నేత బేహారి, నేత బేహారి వాడల వాడల వెంట వాడవో. నీడ నుండి చీరలమ్మే నేత బేహారి, నేత బేహారి.
శ్రీ మీసాల వెంకన్న స్వామివారి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. క్రీస్తు శకం కైకలూరు ప్రాంతాన్ని పాలించిన ఖండేల్ రాయుడు తన పాప పరిహార నిమిత్తం నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వేంచేసిన స్వామివారు ఖండేల్ రాయుడికి కలలో సాక్షాత్కరించి నీ పౌరుషానికి చిహ్నంగా తనకు మీసాలు బొడ్డులో కత్తిని పెట్టమని చెప్పారట. స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఖండేల్ రాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి మెలితిరిగిన మీసాలు బొడ్డులో కత్తిని పెట్టి మూల విరాట్ను ప్రతిష్ఠించినట్టు చరిత్ర ప్రశస్తి. నాటి నుంచి కైకలూరు దివ్యధామాన వేంచేసిన కలియుగ ప్రత్యక్ష దైవం మీసాల వెంకన్న స్వామిగా భక్తుల మదిలో భాసిల్లుతూ పూజింపబడుతున్నాడు. అతి పురాతనంగా క్రీస్తు శకం శాతవాహనుల పాలనా కాలంలో నిర్మితమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సుందరంగా గోచరిస్తుంది. ఎత్తైన భవన సముదాయాల నడుమ నెలవైన ఆలయ గోపుర దృశ్యాలు చూపరులను భక్తులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో కానవస్తుంది. కైకలూరు దివ్యధామంలో వేంచేసిన మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయ గోపుర అందాలను, ఆలయ ప్రాంగణంలోని ఇతర ఉపాలయ విశేషాలను తిలకిద్దాం. ఆలయ గోపుర మధ్య భాగాన చుట్టూ వరుస కట్టిన విధంగా పచ్చని రామచిలుకలు అత్యంత అందంగా గోచరిస్తాయి. గోపురంపై ఆదిశేషునిపై పవళించిన శ్రీ మహావిష్ణువుతో పాటు స్వామి పాదాల చెంత లక్ష్మీదేవి భక్తులకు దర్శనమిస్తారు. అదే గోపురంపై మరోవైపు శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతారాలలో ఒకటైన వరాహస్వామి అవతారం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. అంతరాలయంలో వేంచేసిన మీసాల వెంకన్న స్వామివారి ముందు భాగాన గల చిన్న మందిరంలో నలుపు వర్ణంలో శ్రీ మీసాల గరుత్మంతుడు, స్వామికి ముందు ఎరుపు వర్ణంలో మీసాల ఆంజనేయ స్వామివార్లు భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ప్రాంతంలో గరుత్మంతుని మూల విరాట్ భూమిలో లభించడంతో స్వామివారిని ఆంజనేయ స్వామివారి మందిరంలో ప్రతిష్ఠించినట్టు శాసనం ద్వారా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన పంచశిరస్సుల నాగేంద్ర స్వామివారు పుట్టపై దర్శనమిస్తారు. ప్రతి ఏటా నాగుల చవితి పర్వదినాన అధిక సంఖ్యలో మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చి నాగేంద్రునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాల్లో భాగంగా శ్రీ కంచి కామకోటి 68వ పీఠాధిపతి శ్రీ పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామివారి పాదుకాయాత్రను తిలకిద్దాం. కైకలూరు దివ్యధామాన వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు మీసాల వెంకన్నగా, వీర వెంకటేశ్వరుడిగా, అత్యంత మహిమాన్వితుడిగా భక్తుల మధ్యలో విరాజిల్లుతున్నాడు. స్వామివారిని మనసారా నమ్మి కొలిచిన భక్తులు ఆలయ ప్రదక్షిణలు కావించి ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించుకుని మీసాల వెంకన్న స్వామి అనుగ్రహం పొందుతారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం సందర్భంగా జ్ఞాన గురువులు, ఆధ్యాత్మిక గురువుగా భక్తులకు సుపరిచితులైన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామివారి పవిత్రమైన పాదుకల యాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. కైకలూరులోని స్వామివారి ఆశ్రమం నుంచి సాగిన శ్రీ పరమాచార్య పాదుకాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తజనులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన పాదుకాయాత్ర శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సమీపాన గల శ్రీ శ్యామలాంబ అమ్మవారి దివ్యాలయానికి చేరుకుంది. అమ్మవారి ఆలయానికి చేరుకున్న శ్రీ పరమాచార్య స్వామి పాదుకలను భక్తులు విశేషంగా భక్తిభావంతో దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కైకలూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ దర్శన వేళలు, అక్కడకు చేరుకునే మార్గాల గురించి తెలుసుకుందాం. కైకలూరు దివ్యధామంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వరుడు మీసాల స్వామిగా కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. తరువాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారిని దర్శించుకునే సదుపాయం కలదు. ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి కైకలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకోవడానికి అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బస్సులు, పలు రైళ్ల సౌకర్యం కూడా ఉండడంతో భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నెలవైన కైకలూరు దివ్యధామానికి అత్యంత సులువుగా చేరుకోగలుగుతున్నారు. కైకలూరులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యాలయం, స్వామివారి దర్శనం భక్తజనులందరికీ పుణ్యఫలం, మహాభాగ్యం. సర్వే జనా సుఖినో భవంతు. ప్రతి వైశాఖ మాసంలో కూడా బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ త్రయోదశి మొదలు పౌర్ణమి వరకు కూడా బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ బ్రహ్మోత్సవాలన్నీ కూడాను ఎంతో వైభవపేతంగా జరిగి చివరికి గ్రామోత్సవం కూడా ఇక్కడ ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేనటువంటి విశేషమైన ఆ మూల విరాట్, ఆ మూర్తి మీసాల వెంకటేశ్వర స్వామి. ఆయన్ని అందరూ కూడా దర్శించి ఆయన యొక్క కృపా కటాక్షాలకి పాత్రులు కావాలని మేమందరం కూడా ఆశిస్తున్నాము. కృష్ణా జిల్లా కైకలూరులో పవిత్ర ధామంగా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమలను, ఆలయ దృశ్యాలను, స్వామివారి పూజా విశేషాలను తిలకించిన భక్తులు మీసాల వెంకన్న స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.